హ్యాండ్స్ పొడవు ఎంత ఉన్నాయి? 6. ఈ 6లో 1 ఇంచ్ హోల్డింగ్. ఇది కూడా క్రాస్ ఎంత ఉందక్క? క్రాస్ 3.5. వెడల్పు ఎంత? 2.5 తీస్తే మనకి ఇక్కడ 3.5 వస్తుంది. పైనుంచి 2.5 తీసామనుకో ఇక్కడ 3.5 వస్తుంది క్రాస్. సెంటర్ ఎంత? 6. వెడల్పు 5. షర్ట్కి ఇది ఎక్కువ ఉండదు, మన బ్లౌజ్ లాగా చిన్నగా ఉండదు. ఈ 1 ఇంచ్ హోల్డింగ్, 1/2 ఇంచ్ లోతు. ఈ లోతు అనేది దేనికైనా అక్క, ఇది తీసిన లోతు మాత్రం ఫ్రంట్కే రావాలి. ఇలా కట్ చేసుకున్నాం అనుకో, ఈ హోల్డింగ్ పెట్టినప్పుడు మనకి పైన క్లాత్ తక్కువ రాదు. ఇట్లా మడత పెడతాం కదా, దీనికి ఈక్వల్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్ కట్ చేసామనుకో ఇక్కడ తక్కువ పడుతుంది. ఇది మిడిల్ పాయింట్. పొడవు ఎంత? పొడవు 6. 6. ఇది హ్యాండ్స్. ఇలా తీసుకుంటే ఒక పీస్ వస్తుంది. ఈ షోల్డర్ అనేది డబల్ కావాలి, బెల్ట్ లాగా 2 కావాలి. అందుకు 4 మడతలు వేసుకుంటున్నా. ఇది పేపర్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాం. క్లాత్ అయితే ఒకటి తీసుకున్నాక ఇంకొకటి ఎక్కడైనా తీసుకుంటాం కదా. షోల్డర్ కొలత పొడవు ఎంత? 4. వెడల్పు 5. ఇటు 1 ఇంచు. మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నాం ఫ్రంట్ పార్ట్కి? 4.5. ఇప్పుడు 5లో ఇక్కడ 1 ఇంచ్ పోతే ఇక్కడ 4 వస్తుంది కదా. 4.5 పెట్టామా? 4 పెట్టారు. బ్యాక్కి 4.5, ఫ్రంట్ 4. ఇప్పుడు కింది నుంచి పైకి అని రాసి ఉంటాను, అది ఎంత ఉంది? 2.5 ఉంది. జస్ట్ ఇది ఇలా రౌండ్. ఇది కూడా ఎక్కువ లోతు రావద్దు అసలు. సైడ్ పొడవు అని రాసింది. సైడ్ పొడవు ఎంత ఉంది? 3 ఉంది. ఈ 3 నుంచి ఇలా క్రాస్గా. ఇది షోల్డర్ అవుతుంది మనకి. ఫ్రంట్ పార్ట్కి ఇది అటాచ్ అవుతుంది, బ్యాక్ పార్ట్కి ఇది అటాచ్ అవుతుంది. ఆ ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేయం మనం. ఆ రెండింటికి మధ్యలో ఇది వస్తుంది కాబట్టి ఇదే షర్ట్కి ఇది ఉండొచ్చు. 2.5. ఇది 1. ఇది యాడ్ అయినప్పుడు ఇది 1 స్ట్రైట్గా వస్తుంది. ఇంకా కాలర్ ఉంది. ఈ ముక్కలు నాకు
మనకు కట్ చేసి ఇవి రెండు ఉండాలి అక్క. బ్యాక్ పార్ట్ ఇవి మనకి. ఇట్లా ఒకటి కింద పెట్టుకొని ఒకటి మీద పెట్టుకోవాలి. బ్యాక్ పట్టుకు రెండు బ్యాక్ పార్ట్కి ఇలా తీసేసారేమో. పెద్ద స్టవ్లు ఆరిపినప్పుడల్లా వస్తాయిలే. ఇట్లా కింద ఒకటి మీద ఒకటి మధ్యలో మెయిన్ క్లాత్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా మళ్ళీ పైన ఒక కుట్టు, మళ్ళీ ఇంకో కుట్టు. పైపింగ్ పక్కన ఎట్లుంటుంది కుట్టు, అట్లా రెండు కుట్లు రావాలి ఇక్కడ. ఈ షోల్డర్కి ఫ్రంట్ పార్ట్ అటాచ్ అవుతుంది. ఓకేనా? ఇవి రెండు ఉండాలి, మిగతావన్నీ ఒక్కొక్కటే.